ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే ఈగిల్ తో పాటుగా హనుమాన్ ట్రైలర్స్ వచ్చి యూట్యూబ్ లో రచ్చ చేసేస్తున్నాయి కదా. తాజాగా సైంధవ్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగిపోయాడు. మరి వెంకీ సినిమా ఎలా ఉండబోతోంది? మెడికల్ బ్యాక్ డ్రాప్ లో గణేష్ మాదిరే వెంకీ మరో మాస్టర్ పీస్ ఇవ్వబోతున్నారా? అసలు సైంధవ్ ట్రైలర్ రివ్యూ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. సంక్రాంతి సినిమాలన్నీ ముస్తాబోతున్నాయి. ఎవరికి వారు తగ్గేలా కూడా కనిపించడం లేదు. ఖచ్చితంగా చెప్పినట్లుగానే అందరూ అనుకున్న డేట్స్కే వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకటేష్ కూడా జనవరి 13న సైంధవ్తో బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇది చూస్తుంటే శైలేష్ కొలను మరొక హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. ఇది మెడికల్ మాఫియా చుట్టూ తిరిగే కథ అని ఇంట్రడక్షన్ వీడియోతో పాటు టీజర్లోనే చూపించారు. ఇప్పుడు ట్రైలర్లో ఇంకాస్త డీప్ గా వెళ్లారు శైలేష్ కొలను. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఎమోషన్స్ కూడా హైలైట్ చేశారు. వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ హీరో. ఆ ఇమేజ్ కి న్యాయం చేసేలాగా సైంధవ్లో కూతురు సెంటిమెంట్ బలంగా చూపిస్తున్నారు. గతంలోనూ సంక్రాంతి వెంకటేష్ కి బాగా కలిసొచ్చింది. 35 ఏళ్ల కెరియర్లో పండక్కి 13 సార్లు వచ్చారు వెంకీ. 1988 నుంచే వెంకటేష్ సంక్రాంతి వేట మొదలుపెట్టారు. తొలిసారి రక్త తిలకంతో వచ్చి హిట్ కొట్టారు. ఆ మరుసటి ఏడాది ప్రేమ సినిమాతో వచ్చారు. ఇక 1992 సంక్రాంతికి విడుదలైన చంటి వెంకటేష్ కెరియర్నే మార్చేసింది. అయితే 1995లో పోకిరి రాజా, 96లో ధర్మచక్రం, 97లో చిన్నబ్బాయి వెంకటేష్ను నిరాశపరిచాయి. ఇక 2000 ఇయర్లో సంక్రాంతికి కలిసుందాం రాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టేశారు వెంకీ. 2001లో దేవీపుత్రుడు ప్రశంసలు తీసుకురాగా 2006లో లక్ష్మి కాస్ల వర్షం కురిపించింది. 2010లో నమో వెంకటేశ, 2012లో బాడీగార్డ్ నిరాశపరిచాయి. ఇక 2013లో సీతమ్మ వాకిట్లో సినిమాతో మహేష్తో పాటు వచ్చి హిట్ కొట్టేశారు వెంకీ. 2015లో గోపాల 2019లో F2 వెంకటేష్ కి కలిసొచ్చాయి. 5 ఏళ్ల తర్వాత సైంధవ్తో మరొకసారి పండగ రేసులోకి వస్తున్నారు వెంకీ. రీమేక్ చేస్తే ఆ దర్శకులకు పెద్దగా విలువ ఉండట్లేదా? ఒక భాషలో హిట్ అయిన సినిమాలు మరొక భాషలో తీస్తే అది దర్శకత్వం కింద హీరోలు పరిగణించట్లేదా? అసలు రీమేక్ సినిమాలు చేసి హిట్ కొట్టిన దర్శకులు కూడా ఎందుకని ఖాళీగా ఉండిపోతున్నారు? కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీమేక్ స్పెషలిస్టులకి అవకాశాలు పెద్దగా రావట్లేదు. మరి దీనికి కారణం ఏంటి? చూసేద్దాం. తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ దర్శకులకు కాలం పెద్దగా కలిసి రావడం లేదు. కావాలంటే వివి వినాయక్నే తీసుకోండి. స్ట్రైట్ సినిమాలు చేసినన్ని రోజులు ఈయన కెరీర్కు తిరుగులేదు. కానీ ఎప్పుడైతే రీమేక్ సినిమాల వైపు వెళ్లారో అప్పటి నుంచి వినాయక్ వైపు హీరోలు పెద్దగా చూడడం లేదు. ఈ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్తో చేసిన ఛత్రపతి హిందీ రీమేక్ అయితే 2 రోజులు కూడా ఆడలేదు. పవన్ కళ్యాణ్తో గోపాల, కాటమరాయుడు లాంటి సినిమాలు చేసిన దర్శకుడు డాలీ ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. అలాగే 2 ఏళ్ల కింద వకీల్ సాబ్ సినిమా తెరకెక్కించిన వేణు శ్రీరామ్ సైతం చాలా రోజుల ఎదురుచూపుల తర్వాత గానీ నితిన్తో తమ్ముడు సినిమా అవకాశం అందుకోలేదు. దీనికంటే ముందు రవితేజ, అల్లు అర్జున్ లాంటి హీరోలతో వేణు శ్రీరామ్ సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి. గాడ్ ఫాదర్ సినిమాతో మెప్పించిన మోహన్ రాజాకు కూడా తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చినా కలెక్షన్స్ రాలేదు. మరోవైపు అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా రీమేక్ చేసిన శ్రీకాంత్ అడ్డాలకు పెద్ద హీరోల నుంచి పిలుపు కరువైంది. ఈ మధ్య విరాట్ అనే కొత్త హీరోతో పెదకాపు చేసినా ఫలితం దక్కలేదు. వీళ్లు మాత్రమే కాదు, మరికొందరు రీమేక్ దర్శకులు అవకాశాల వేటలో వెనుకబడ్డారు. ఎవరి కథలో వాళ్లే హీరో అయితే అందులో వింతే ఉంది. ఒకరి కథలోకి మరొకరు వచ్చినప్పుడే కదా అసలైన మజా. ఇప్పుడు బాలీవుడ్లో ఇదే జరుగుతోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ ఒక యూనివర్స్ ని క్రియేట్ చేసి అందులో స్టార్ హీరోస్ అందరినీ కలిపేస్తున్నారు. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది YRF. మరి ఈ స్పై యూనివర్స్ లో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా? చూసేయండి. యూనివర్స్ అనే మాట కేవలం హాలీవుడ్లోనే ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ కు కూడా దీన్ని అలవాటు చేస్తున్నారు కొన్ని ప్రొడక్షన్ హౌస్లు. అందులో భాగంగానే బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ క్రియేట్ స్టార్ట్ చేశారు. అందులో షారుఖ్ ఖాన్ పఠాన్, సల్మాన్ టైగర్, హృతిక్ రోషన్ వార్ సినిమాలున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తాజాగా వార్ 2 నేషనల్ వైడ్ ట్రెండింగ్ అవుతోంది. అందులో హృతిక్ రోషన్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయన్ ముఖర్జీ దీనికి దర్శకుడు. దేవర తర్వాత ఎన్టీఆర్ ఇమ్మీడియట్ గా చేసే సినిమా ఇదే అని తెలుస్తోంది. అంతేకాదు ఫైటర్ సైతం స్పై యూనివర్స్ లో భాగంగానే వస్తుంది. ఏక్తా టైగర్ జిందా హై తర్వాత టైగర్ 3తో ఈ మధ్య వచ్చారు సల్మాన్. ఈ యూనివర్స్ ఇక్కడితోనే అయిపోదని, వరుసగా ఇందులో సినిమాలు వస్తూనే ఉంటాయని యష్ రాజ్ ఫిలిమ్స్ క్లారిటీ ఇస్తోంది. ప్రతి సినిమాలోనూ ఇతర హీరోలు భాగమవుతారంటున్నారు వాళ్ళు. సౌత్ లోనూ ఈ ట్రెండ్ ను లోకేష్ కనగరాజ్ స్టార్ట్ చేస్తున్నారు. జాతిరత్నాలు కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతుందా? 2 ఏళ్ల కింద కరోనా టైంలో కడుపులు చెక్కలైపోయేలా నవ్వించిన నవీన్ పోలిశెట్టి, అనుదీప్ కేవి మరో సినిమాకు సైన్ చేశారా? నవీన్ ఆల్రెడీ మొదలుపెట్టిన ఒక సినిమాని అనుదీప్ టేక్ ఓవర్ చేయబోతున్నారా? అదే నిజమైతే ఏంటా సినిమా? అసలు నవీన్ పోలిశెట్టి కెరీర్లో అలా ఆగిపోయిన సినిమా ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అవును,
అప్పట్లో అనగనగా ఒక రాజు అంటూ నవీన్ పోలిశెట్టి ఒక సినిమా మొదలుపెట్టారు కదా, ఇంతకీ ఏమైందది? అప్పుడెప్పుడో జాతిరత్నాల తర్వాత ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. అయినా ఇప్పటికీ బయటికి రాలేదు. ఇంతకీ అనగనగా ఒక రాజు సినిమా ఉందా లేదా? ఉంటే ఏవైనట్లు, ఎప్పుడొస్తున్నట్లు? ఈ అనుమానాలు చాలా మంది ఆడియన్స్ లో ఉన్నాయి. దీనిపై ఇప్పుడొక క్లారిటీ వచ్చేలా ఉంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి లాంటి సినిమాలతో నవీన్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే విజయాలొస్తున్నంత వేగంగా సినిమాలకు మాత్రం సైన్ చేయట్లేదు నవీన్. ప్రస్తుతం ఈయన అనగనగా ఒక రాజు సినిమాతో బిజీగా ఉన్నారు. అప్పుడెప్పుడో 2022 జనవరిలో టీజర్ విడుదల చేశారు. తర్వాత మళ్ళీ ఉలుకు పలుకు లేదు ఈ సినిమా గురించి. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో అనగనగా ఒక రాజు మొదలైంది. అనుకోని కారణాలతో ఈ సినిమా ఆలస్యం కావడంతో సితారా ఎంటర్టైన్మెంట్స్ లోనే మ్యాడ్ సినిమా చేశారు కళ్యాణ్ శంకర్. దాంతో అనగనగా ఒక రాజు సినిమాను జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవి టేక్ ఓవర్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో రవితేజతోనూ అనుదీప్ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఏది సెట్ అవుతుందో చూడాలి. ఒక్క హిట్ తోనే గోడకు కొట్టిన బంతిలా కంబ్యాక్ ఇచ్చారు కమల్ హాసన్. విక్రమ్ తర్వాత ఈయన జోరు చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే తెలుసా. ఒకటో రెండో కాదు, ఏకంగా 4 సినిమాలకు సైన్ చేసేశారు కమల్. అవి కూడా అల్లాటప్పా సినిమాలు కాదండి, చిన్న దర్శకులు కూడా కాదు. కమల్ కోసం సెన్సేషనల్ డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు. మరి ఏంటా సినిమాలు, ఎవరా దర్శకులు చూసేయండి. ఎంత పెద్ద హీరో అయినా ఫ్లాపుల్లో ఉన్నప్పుడు మార్కెట్ పడిపోవడం కామన్. కానీ అదే హీరోకు ఒక్క సాలిడ్ బ్లాక్ బస్టర్ పడిందంటే బాక్సాఫీస్ దగ్గర చెడుగుడు ఆడుకుంటారు. కమల్ హాసన్ కూడా విక్రమ్తో ఇదే చేశారు. 20 ఏళ్ల ఆకలిని తీర్చేసుకున్నారు లోకనాయకుడు. 400 కోట్లకు పైగా వసూలు చేసిన విక్రమ్ తమిళ సినిమా రికార్డుని సైతం కదిలించింది. విక్రమ్ విజయం తర్వాతే కమల్ ఆగిపోయిన సినిమాల్లోనూ కదలిక వచ్చింది. 2 ఏళ్లుగా మూలన పడిన ఇండియన్ 2 సెట్స్ పైకి రావడంలో విక్రమ్ పాత్ర కీలకం. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2024లోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే దీని తర్వాత కమల్ లైనప్ చూస్తే కళ్ళు తేలేయాల్సిందే. శంకర్ తర్వాత లైన్లో తునివు ఫేమ్ హెచ్ వినోద్, మణిరత్నం, లోకేష్ కనకరాజ్ ఉన్నారు. అజిత్తో నేర్కొండ పార్వై, వలిమై, తునివు సినిమాలు చేసిన వినోద్ దర్శకత్వంలో కమల్ ప్రస్తుతం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో తగ్ లైఫ్ సినిమా చేస్తున్నారు. నాయకుడు తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కానుండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మణిరత్నం తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం రజనీకాంత్ కోసం కథ సిద్ధం చేస్తున్న లోకేష్ ఆ తర్వాత విక్రమ్ సీక్వెల్ చేయనున్నారు. మొత్తానికి కమల్ దూకుడు చూస్తుంటే మరో 5 ఏళ్ల వరకు ఈయన డైరీ ఫుల్ అయినట్లే కనిపిస్తోంది. సో ఫ్రెండ్స్, ఇది వాల్టి సైన్మా 2.0. మరిన్ని అప్డేట్స్ తో రేపటి సైన్మాలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.